సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల్ గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో గల శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా రేపటి స్వామివారి అలంకరణకు స్వామివారిని ముస్తాబ్ చేస్తున్న ఆలయ కమిటీ మరియు అర్చకులు. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమవదేవో నభూతో న భవిష్యతి. ప్రియ భగవద్బంధువులారా, మన గజ్వేల్ పట్టణంలో కొలువుదీరినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినమును పురస్కరించుకొని ఆలయ కమిటీ వారు విశేషమైనటువంటి ఏర్పాట్లను చేస్తున్నారు. అందులో భాగంగా ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారు ఏ విధంగా అయితే ఉంటాడో ఆ విధంగా అతి దేదీప్యమానంగా స్వామివారిని విశేషంగా అలంకారం చేస్తాం. ప్రతి సంవత్సరం కూడా ఆ విధంగా చేస్తాము. ఆ అలంకరణ వీక్షించడానికే వేలల్లో జనాలు వస్తారు. అట్లా వచ్చినటువంటి భక్తులకందరూ కూడా ఆలయ కమిటీ వారు వాళ్ళకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. ఇంకా విశేషించి ఈ సంవత్సరం మన ఆలయమునకు నూతనంగా ముక్కోటి ద్వారాన్ని కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఉదయాన్నే 5:15 ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకునేటువంటి బ్రహ్మీ ముహూర్తాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ రోజున ముక్కోటి రోజున 33 కోట్ల దేవతలు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారట. అటువంటి సమయాన్ని మనం కూడా ఆ సమయంలో మనం కూడా దర్శనం చేసుకున్నట్టయితే స్వామివారి అనుగ్రహం కదులుతుంది అని చెప్తున్నారు, పెద్దలు నొక్కించారు. అటువంటి సమయాన్ని భక్తులకందరూ కూడా అవకాశాన్ని రేపు ఆ ఉదయాన్నే 7:15 భక్తులు విశేషంగా వచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు. అటువంటి భక్తులకందరూ కూడా ఆలయ కమిటీ వారు అనేకమైనటువంటి ఏర్పాట్లు చేసి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పైపుల ద్వారా నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది. దర్శనార్థమై అన్ని విధాలు కూడా ఏర్పాటు చేస్తూ స్వామివారి అనుజ్ఞను కూడా పొందాలని భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చేసి ముక్కోటి ఏకాదశి నాడు మనకు స్వామివారు మోక్షాన్ని ఎప్పుడు ఎక్కడ ఇస్తాడు అని అంటే వైకుంఠంలో నరక ద్వారాలన్నీ కూడా మూసి ఉంటాయంటారు. మనకు మోక్షాన్ని ఇచ్చేటువంటి ద్వారము వైకుంఠ ద్వారం. ఆ రోజున స్వామివారిని దర్శించుకుంటానికి భగవద్బంధువులందరూ కూడా విచ్చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందగలని కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.